హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక చక్కని శారీ కలెక్షన్స్ అలాగే కొన్ని వర్క్ బ్లౌజెస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. టోటల్గా మీకు ఈ వీడియోలో అయితే కనుక 8 డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే కనుక 8 కాదండి, ఐ థింక్ 9 ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తాను. సో 5 శారీస్, 3 వర్క్ బ్లౌజెస్, 1 3-పీస్ సెట్లో అయితే కనుక జార్జెట్లో కాస్త పార్టీవేర్ టచ్ ఉన్నటువంటి ఒక డ్రెస్తో సహా టోటల్గా అయితే కనుక మనం ఇవాళ 9 వెరైటీస్ చూడబోతున్నామండి. నేను పెట్టుకున్నటువంటి ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, సో ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్ ఇయర్ రింగ్స్ జుమ్కీ స్టైల్ ఉంటాయి. ఇవి మీషోలో తీసుకున్నాను అనమాట. దీని లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దాంతో కలిపి అయితే కనుక 10 అవుతాయి. సో నేను వేసుకున్నటువంటి గౌన్ వచ్చేసి తేజస్వి కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇది కస్టమైజ్డ్ అండి, చాలా బాగుంది. ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుందన్నమాట. ఇది 1290 సంథింగ్ రేంజ్లో ఉందండి. ఇది మనకి సైజెస్ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ అండ్ నా ఇయర్ రింగ్ డీటెయిల్స్తో అయితే కనుక నా ఇంట్రో ఇంకా అయిపోయింది కాబట్టి వీడియోస్ అయితే కనుక స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. చాలా బాగున్నాయి. అండర్ బడ్జెట్లో అయితే కనుక ఈ కలెక్షన్ అన్ని కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషో ఈ ఫెస్టివల్ సీజన్ కోసం తీసుకొచ్చినటువంటి ఫ్యాన్సీ పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట. ఇదైతే కనుక మంచి ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే కనుక మెయిన్గా ఈ వర్క్ చాలా బాగా వచ్చిందండి. కింద బార్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ అయితే కనుక తీసుకున్నారు. మీకు స్టార్టింగ్ ఇంట్రో అయితే కనుక ఇచ్చేస్తున్నాను. కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది ఒక శారీ తీసుకొచ్చాను. అండ్ ఇదైతే కనుక ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, సో బాందీ కాన్సెప్ట్లో అయితే కనుక ఇది ఒకటి తీసుకొచ్చేసాను. బార్డర్ కూడా బాగా వచ్చింది. ఇది కూడా నైస్ శారీ అండి. సో డోలా పైన వస్తుంది అనమాట. ఒకవేళ మీకు లైక్ ట్రెండింగ్ ఉంది కాబట్టి తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇది ఫుల్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ అనమాట. ఇది కూడా చూపిస్తానండి. అండ్ ఇంకొకటి అయితే కనుక మనకి కలంకారీ ప్యాటర్న్లో మంచి కలర్ కాంబినేషన్ ప్రకారంగా ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక గిఫ్టింగ్కి ఇవ్వాలన్నా కానీ ఈ సారీ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా కలంకారీ థీమ్ వైజ్గా అయితే కనుక ఉంటుందన్నమాట. మీకు బార్డర్ కూడా హెవీగా ఉంటుందండి. హాఫ్ శారీ వరకు కూడా మనకి చక్కగా ఇట్లా బార్డర్ వచ్చేస్తుంది. అండ్ పైన సైడ్ అయితే కనుక బార్డర్ ఈ విధంగా ఇది ఒక శారీ తీసుకున్నాను. అండ్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా అందరికీ సూట్ అయ్యే కాంబినేషన్. చక్కగా గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక లైన్స్ పైన మనకైతే కనుక వచ్చినటువంటి రెడ్ కలర్ శారీ విత్ బార్డర్లో అయితే కనుక లైక్ రెడ్ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా శ్రావణ మాసం అనేసి, ఇది ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఆల్ ఓవర్ వర్క్ మీద స్కాలప్ కట్లో అయితే కనుక వస్తున్నటువంటి ఈ సారీ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చింది. ఇది మార్కెట్లో కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇట్లా బర్డ్స్ డిజైన్ పైన అయితే కనుక చక్కగా వస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ ఎల్లో కదా, చాలా బాగా కనపడుతుందండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ అనమాట. సో వీటితో పాటుగానే మీకు ఇంకా కూడా నేను కొన్ని షేర్ చేస్తాను. అవి వర్క్ బ్లౌజెస్ అండి. ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. సో ఇది 3-పీస్ సెట్లో అయితే కనుక ఒక గ్రీన్ కలర్ సెట్ ఒకటి తీసుకున్నానండి. జార్జెట్లో కాస్త పార్టీవేర్ లాగా ఉండేలాగా బాగుంటుందనేసి ఇట్లా మీకు నెక్ లైన్ అయితే కనుక వర్క్ చూపిస్తాను. మంచి మెహందీ గ్రీన్ కలర్ పైన అయితే కనుక 3-పీస్లో వచ్చినటువంటి సెట్. అలాగే దాంతోపాటుగా ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియో ఇచ్చానండి. గుర్తుపట్టే ఉంటారు మన రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే కనుక. చాలా బాగుండింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా దీంతో పాటు నేను ఇంకా 2 వర్క్ బ్లౌజులు కూడా తీసుకున్నాను. ఒకవేళ అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా డెఫినెట్గా ఒకసారి చూస్తే కూడా మీకు అంటే అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఇక్కడ మన ఫుల్ వీడియోలో కూడా నేను మరొకసారి చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి. బ్లౌజ్ విషయానికి వస్తే కనుక పట్టు మెటీరియల్ అనమాట. హాఫ్ పట్టు మెటీరియల్ పైన ఉన్నాయి. 3 బ్లౌజులు కూడా అంతే. ఇది వచ్చేస్తే కనుక మనకి 1 మీటర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది జ్యువెలరీ ప్యాటర్న్తో వస్తుందండి. అంటే ఒక నెక్లెస్ వేస్తే మనకి ఎట్లా ఉంటుంది ఆ స్టైల్ అయితే కనుక చేశారు. నేను మీకు ఇస్తాను ఇంకా కూడా క్లోజప్ లుక్లో దీని డీటెయిలింగ్ అంతా కూడా. ఇదైతే కనుక హ్యాండ్ అండి, చక్కగా అయితే కనుక స్టిచ్చింగ్ చేశారు. అసలు ఎంత హెవీ వర్క్ని చాలా చక్కగా అయితే కనుక డిజైన్ చేసినందుకు చెప్పుకోవాలి. చాలా బాగుంది డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అయితే కనుక. మీకు ఇది బ్యాక్ సైడ్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేకుండా నైస్గా అయితే కనుక ఇచ్చారండి. ఇదైతే మాత్రం హైలీ రికమెండెడ్. చాలా వాటికి వస్తుంది. మీకు ఈ వైట్ పైన అయితే కనుక ఈ కాంబినేషన్ కుట్టించి పెట్టుకుంటే. ఇదైతే కనుక మీకు హ్యాండ్స్ పార్ట్. ఇదైతే కనుక మీకు బ్యాక్ నెక్ లైన్ అండ్ ఫ్రంట్ నెక్ లైన్తో అయితే కనుక మొత్తం అంతా కూడా డీటెయిలింగ్. ఇది క్లోజప్ లుక్లో అయితే కనుక నేను మీకు ఆ నెక్ సెట్ ఒక హారం లాంటి ప్యాటర్న్లో అయితే కనుక ఈ నెక్ డిజైన్ అయితే కనుక చక్కగా స్టిచ్చింగ్ అయితే కనుక చేస్తున్నారండి. సో బాగుంది. ఇది ఒక మొత్తం అంతా కూడా బ్యాక్ సైడ్ బూటీ ఈ కాన్సెప్ట్తో అయితే కనుక తీసుకున్నారు. మామిడి పిందెలు ఈ ప్యాటర్న్లో అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ హైలైట్ అయిందనమాట. ఇది ఒక బ్లౌజు. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజు. ఇది కూడా చాలా బాగుందండి. సేమ్ మనకి ఇదొక కాన్సెప్ట్ లైక్ జుమ్కీస్ ఈ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకున్నారు. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, శ్రావణ మాసానికి మీకు యూజ్ అవుతాయని నేను తెప్పించాను. సో చూసుకోండి. వీటిలో కూడా కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లోనేమో సింగిల్ క్యాటలాగ్సే ఉన్నాయండి.
ఇదైతే కనుక ఫ్రంట్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్తో అయితే కనుక ఇది కూడా నెక్ లైన్ డీటెయిలింగ్ అంతా కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపించేస్తున్నాను. ఇది కాస్త క్లోజప్ లుక్లో కూడా చూపిస్తానండి. ఇదంతా కూడా బీడ్స్ వర్క్, గోల్డ్ కలర్ లైక్ బీడ్స్తో అలాగే వీటన్నిటితో కూడా హైలైట్ అయిందనమాట. ఎక్కువ థ్రెడ్ వర్క్, కాంట్రాస్ట్, స్టోన్స్ వర్క్తో అయితే కనుక ఇచ్చేసారు. ఇదైతే కనుక బ్యాక్. ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ మీరు చేయించుకోవాలంటే బయట చాలా అవుతాయండి. సో ఇన్స్టెంట్గా తక్కువలో అయిపోవాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్. అండ్ సీజన్లో అయితే కూడా టైంకి కూడా రావండి. సో ఇట్లాంటివి అయితే మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది. ఇదేంటంటే మనకి గ్రీన్ కలర్ పైన వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి. గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే కనుక మిషన్ ఎంబ్రాయిడరీ అయితే కనుక చేసినటువంటి డిజైన్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. మీకు బ్యాక్ చూస్తే కూడా అర్థమైపోతుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేసి. కాస్త క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక హ్యాండ్ కంప్లీట్ ఎల్బో లెంత్ వరకు కూడా మనకి చక్కగా అయితే కనుక కవర్ అయిపోతుంది. ఇదైతే కనుక బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్తో అయితే కనుక కంప్లీట్ ఇది డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇవి బ్లౌజెస్ అండి. సో ఒకవేళ మీరు తీసుకునే పట్టు శారీస్కి, బెనారస్ శారీస్, లేకపోతే మ్యాంగో బెనారస్ శారీస్, ఇలా రా మ్యాంగో శారీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎలాంటి వాటికైనా సరే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా అయితే కనుక సెమీ పట్టు శారీస్ చక్కగా అయితే కనుక వాడుకోవచ్చు. లేదంటారా, ఆల్రెడీ మన శారీలు ఏమైనా కానీ మనం లోపల పెట్టేసి తీకోకుండా ఉంటాయి కదా, వాటికి కూడా మీరైతే మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక అండి లాంగ్ ఉంటుంది, ఫుల్ ఫ్లేర్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అంత ఫ్లేర్ వస్తుందండి, తీసుకుంటా పోతే దీనికి అంత ఫ్లేర్ అయితే కనుక కుట్టారు. హైలీ రికమెండెడ్. మీకు ఫ్యాబ్రిక్ వైజ్, గేరా వైజ్ అయితే కనుక మీరు చూసుకున్నట్లయితే కనుక ఇలా వస్తుందండి. ఇదంతా కూడా గేరానే. ఇది ఇలా మీకు నేను ట్రై చేస్తాను గేరా చూపించేదానికైతే కనుక. అండ్ ఫ్రంట్ అయితే కనుక నెక్ వచ్చేసి చక్కగా సింపుల్ జరీ వర్క్లో అయితే కనుక ప్యాటర్న్ ఇలా విత్ కప్స్తో అయితే కనుక వచ్చేసింది. ఇదైతే కనుక మీరు క్లోజప్ లుక్లో వర్క్ చూసుకోవచ్చు. కంప్లీట్ ఇదైతే కనుక లాంగ్ స్లీవ్స్ పైన అయితే కనుక వచ్చిందండి. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇదైతే కనుక మనకి టాప్, బ్యాక్ సైడ్ కూడా మీకు గేరా డిజైన్ డీటెయిలింగ్ అండ్ షోల్డర్ ఫిట్టింగ్ కోసం అయితే కనుక ఎక్స్ట్రా ఈ థ్రెడ్స్, డోరీస్ అనమాట. ఇవి మనకి షోల్డర్స్ జారిపోకుండా ఇచ్చారు. ఇదైతే కనుక కంప్లీట్ లాంగ్ లెంత్లో చాలా స్టైలిష్గా ఫుల్ గేరాలో వచ్చినటువంటి పార్టీ వేర్. నెక్స్ట్ అయితే కనుక అండి దీనికి సేమ్ కలర్లోనే వచ్చినటువంటి బాటమ్. ఇదైతే కనుక ఇంటర్లాక్తో వచ్చింది, నో పాకెట్. ఇదైతే కనుక స్ట్రైట్ కట్లో వచ్చేసినటువంటి బాటమ్ డీటెయిలింగ్. అండ్ ఇదైతే కనుక దుపట్టా కూడా చాలా లెంతీగా వచ్చిందండి, బాగుంది. దుపట్టా కూడా మొత్తం అంతా కూడా ఇట్లా వర్క్ తీసుకున్నారు. స్కాలప్ కట్లో అయితే మన మధ్యలో బూటీతో అయితే కనుక బార్డర్ అనేది ఈ విధంగా వచ్చింది. 4 సైడ్ కూడా ఇట్లా లట్కన్స్ అయితే కనుక వచ్చాయన్నమాట, స్టైలిష్ కోసం 4 సైడ్స్ కూడా వచ్చాయండి. అండ్ లెంతీ దుపట్టా చాలా చక్కగా ఉంది. లెంత్ అండ్ విడ్త్ కూడా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఇదైతే కనుక ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో చూడండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక నా సైడ్కి వెళ్ళి ఇది మీకు హైలీ రికమెండెడ్. బికాజ్ చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లోనే ఉందండి. ఇంత పెద్దది మనం కుట్టించుకుని ఫ్యాబ్రిక్ తీసుకుని గేరా అంతా డిజైన్ చేయించుకోవాలంటే కూడా నిజంగా చెప్పాలంటే మనకి ఈ ప్రైస్లో అయితే కనుక రాదు. ఇవి ఇక్కడ వరకు నేను శారీస్ కాకోకుండా ఎక్స్ట్రా అయితే కనుక యాడ్ చేసినవి. ఇప్పుడు శారీస్కి వెళ్ళిపోదాం. సో శారీస్ కూడా చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే కనుక ట్రెండింగ్వే నేను చూసి తెప్పించాను. ఈ సీజన్కి కొంచెం మీకు యూజ్ అవ్వాలి అనేసి. సో కొంచెం స్టైలిష్ ట్రెండింగ్ ప్యాటర్న్లో అయితే కనుక తీసుకొచ్చేసాను. ఇలా మొత్తం అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అనమాట. సారీ అంతా కూడా మొత్తం లక్నోయి డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది. బర్డ్స్ డిజైన్ మిడిల్ పార్ట్ వస్తుంది. కాస్త క్లోజప్ లుక్లో చూసుకున్నట్లయితే కనుక మీకు అర్థమవుతుందండి ఇంకా కూడా ఎలా వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్. ఇదైతే కనుక స్కాలప్ కట్లోని ఇలా వస్తుందన్నమాట. నేను పాసిబుల్ అయితే తప్పకుండా ముందు వీడియోస్లలో కూడా మీకు వేసి చూపిస్తాను లుక్ అయితే కనుక ఎలా వచ్చేసింది అనేసి. ఇదైతే కనుక కుర్చీల పార్ట్. ఇక్కడ వరకు అయితే కనుక మొత్తం మనకి పళ్ళు పార్ట్తో సారీ అంతా కూడా కంటిన్యూషన్ మనకి ఇలాగే వస్తుంది. సో బాగుంది. ఓవరాల్గా అయితే కనుక లేటెస్ట్గా వచ్చిన ప్యాటర్న్స్ కోసం మీరు ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇది చాలా లేటెస్ట్ అండి. మీరు చూసుకోండి కావాలంటే మార్కెట్లో కానీ ఇన్స్టాలో కానీ ఇప్పుడు ఇవి చాలా వైరల్ అవుతున్నాయి. అసలు కొంతమందికి ఇవి ఇలాంటి ఉన్నాయని కూడా తెలీదు, అంత లేటెస్ట్ ఇది. కాబట్టి తీసేసుకోవాలనుకుంటే మాత్రం ఇమీడియట్గా తీసేసుకోండి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండవు. ఇదైతే కనుక ఓవరాల్ శారీ లుక్. దీనికి ఏంటంటే క్లోజప్ లుక్లో చూపిస్తా. ఇక్కడ ఒక బర్డ్ ఇచ్చారు కదా అండి, దాన్ని ప్యారెట్ గ్రీన్ కలర్ వేశారు కదా వైట్ కలర్తోని. సో ఆ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అయితే తీసేసుకుని ప్యాటర్న్ అయితే కనుక ఇలా ఇచ్చారు. బాగుందండి. ఆ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి అది కూడా బాగా ఇట్లా రపరప అట్లా ఉండే ఫ్యాబ్రిక్ కాదు, చక్కగా మీరు చెప్పే మాట వినేటువంటి స్పేస్ సిల్క్ మెత్తగా ఉంది. కంఫర్ట్గా అయితే కనుక మీరు వేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్, హాయిగా వేసుకోవచ్చు అండి మీరు. ఎంత చూడండి మీకు చెప్తాను నేను, చూడండి ఇంకా ఎగ్జాంపుల్ చూపిస్తా.
చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో అంటే అలాంటి ఫ్యాబ్రికే, బట్ ఇది కొంచెం సాఫ్ట్నెస్ ఉందన్నమాట. సో ఇదైతే కనుక మీరు కాస్త క్లోజప్ లుక్లో ఇక్కడ వచ్చినటువంటి బార్డర్, దీని డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది కంప్లీట్గా ఇది ఎలా వచ్చిందని. ఇది హ్యాండ్స్కి వస్తుందన్నమాట. ఇదైతే కనుక మనకి 80 సెంటీమీటర్లో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్తో కంప్లీట్గా శారీ యొక్క లుక్ అండి. సో వేసినప్పుడు కూడా శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, కలర్ఫుల్గా తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇది కూడా బాగుంటుంది. డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. కాంబినేషన్ కూడా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి. ఇది కూడా ఈ సీజన్కి అయితే కనుక పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేలాగా మంచి రెడ్ కలర్లో అయితే కనుక తీసుకొచ్చాను. ఇదే డోలా అండి. మనకైతే కనుక మెటీరియల్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. సో బాగుంది కాన్సెప్ట్. ఇది కూడా మీకు బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇప్పుడు ఇలాంటి సీజన్కి అయితే మాత్రం మీరు గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా, లైక్ మీరు కట్టుకోవాలన్నా, ఏదైనా టెంపుల్లో ఇవ్వాలన్నా, అన్నిటికీ కూడా మీకైతే అమ్మవారికి కట్టుకోవాలన్నా కానీ, అంటే దండం పెట్టుకుంటూ ఉంటాం కదా అండి. సో అందరూ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, కొంతమంది ఏమో పట్టు వెళ్తారు, కొంతమంది ఏమో డిఫరెంట్ శారీస్ కోసం లైక్ సెమీ పట్టు, బెనారస్, లైక్ డోలా, మీకు మహేశ్వరి సిల్క్స్, ఎవరి టేస్ట్ వైజ్గా వాళ్ళు వెళ్తూ ఉంటారు. నేను ఎన్ని రకాల డిఫరెంట్ వెరైటీస్ అయితే కనుక తీసుకొచ్చి షేర్ చేస్తున్నాను. ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోండి. శారీ అయితే కనుక చాలా లెంతీతోని చాలా అంటే చాలా చక్కగా వచ్చేసింది. ఇదంతా కూడా శారీ. సో కింది సైడ్ కూడా మనకి బార్డర్ కూడా కాంబినేషన్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇదైతే కనుక శారీ ఓవరాల్గా వేసినప్పుడు కూడా లుక్ అండి ఇలా వస్తుంది. చాలా సింపుల్గా రెడ్లో, రెడ్ బాగుంది ఎవరికి చెప్పండి. ఇంకా మన వాళ్ళు రెడ్ వేసాక మీరు మళ్ళీ వద్దులే, మీ ఫేస్లో మారిపోయింది, చంద్రముఖిలా వెళ్ళిపోయారు అంటారు. అఫ్కోర్స్ అది మీరు నాకు ఫన్నీగానే పెడతారు, చెప్తున్నాను నేను కూడా. ఓకేనా, ఇది ఒక శారీ అండి. ఐ థింక్ ఇది రన్నింగ్లోనే బ్లౌజ్ వచ్చినట్టుందండి. సో అనుకుంటున్నా, ఎందుకంటే సపరేట్గా బ్లౌజ్ ఎక్కడా లేకుండే. సో చూస్తాను, ఒకవేళ డిస్క్రిప్షన్లో ఏమైనా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారా, లేకపోతే సపరేట్ బ్లౌజ్ ఇచ్చారా, లేకపోతే నేను ఎక్కడైనా పడేసానా అనేది డౌట్ ఉంది. చూస్తాను, అది అబ్జర్వ్ చేశాను నేను. బ్లౌజ్ రాలేదన్న విషయమా లేకపోతే రన్నింగ్లో వచ్చిందన్న విషయమా చూడాలి. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక శారీ అండి. అసలు చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు మన మహేశ్వరి సిల్క్ శారీస్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్లో వచ్చిందనమాట. చక్కని కలంకారీ ప్యాటర్న్, ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ప్యాటర్న్స్. నేను ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయానండి. బోనాలుకి నవీన ఐడియా ఉండే ఉంటారు కదా, తను సీరియల్లో యాక్ట్ చేస్తూ ఉంటారు, చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, తన ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు. ఆ శారీ, బోనాలు కట్టుకున్న శారీని ఆల్రెడీ నేను మీషోలో షేర్ చేశాను అనమాట. చాలా బాగుంది ఆ శారీ కూడా కట్టుకున్నప్పుడు. తన బ్లౌజ్ కావచ్చు ఎగ్జాక్ట్ సేమ్ అదే డిజైన్ ఉన్నటువంటి శారీ నేను షేర్ చేశాను. మీరు మన రీల్స్లో కూడా చూసుంటారు. నేను తొలి ఏకాదశి కట్టుకున్నానండి. ఆల్రెడీ నేను మీషోలో అలా రాగానే ఇలా ఇచ్చాను మీకు. సో ఫాలో అయితే కనుక ఇట్లా ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నేను డెఫినెట్గా అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా ఫాలో అయిపోండి. ఇంకా కూడా ఫాలో అవనట్లయితే కనుక సో బెనిఫిట్ అదే ఉంటుంది మీకు. చాలా టైం సేవ్, వెరీ లేటెస్ట్ కంటెంట్ ఉంటాయి, ప్రధానంలో కూడా అప్డేటెడ్ మోడల్స్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే ఛానల్ చెక్ చేసుకోండి, బాగుందనుకుంటే ఫాలో అయిపోండి. అండ్ మన ఫాలోవర్స్కి అయితే కనుక డెఫినెట్గా మంచి మంచి కలెక్షన్ ఇచ్చేస్తానండి. హ్యాపీగా అయితే కనుక మీరు ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి మన కంటెంట్ అనేది సో హ్యాపీగా మీరు పర్చేజ్ అయితే కనుక చేసేసుకోవచ్చు. సో శారీ అయితే కనుక ఓపెన్ చేస్తానండి. శారీ అయితే కనుక మనం పళ్ళు నుంచి వెళ్తున్నాము. పళ్ళు అయితే కనుక మనకి ఇట్లాగా ఎలిఫెంట్ థీమ్ వైజ్ అయితే కనుక వచ్చిందనమాట. ఇది ఎలిఫెంట్, 2 ఎలిఫెంట్స్, బర్డ్స్, ఈ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. ఇక్కడ నుంచి కూడా హాఫ్ బార్డర్ వరకు కూడా మనకైతే కనుక ఈ కలంకారీ ప్యాటర్న్ అయితే కనుక హైలైట్ అయింది. 2 బార్డర్స్ టైప్లో ఉన్నాయండి. మీరు చూసుకున్నట్లయితే మిడిల్లో కూడా ఒక అమ్మాయి లాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ సైడ్ అయితే కనుక మనకి సింగిల్ బార్డర్, ఎందుకంటే కింద సైడ్ 2 బార్డర్స్ అని చెప్పాను కదా, జరీ బార్డర్ అనమాట. ఇదైతే కనుక మీకు కింద డబుల్ బార్డర్తోని ఇట్లా ఆల్మోస్ట్ మనకైతే కనుక చక్క బిగ్ బార్డర్ లాగా దీన్ని క్రియేట్ చేస్తారనమాట. సో ఇదైతే కనుక ఓవరాల్గా శారీ అండి. ఇదైతే కనుక మనకి ఎల్లో కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లౌజ్ డీటెయిలింగ్. 2 సైడ్స్లో కూడా సేమ్ ఈ బ్లౌజ్ అయితే ఈ బార్డర్ అయితే కనుక ఇచ్చున్నారనమాట. సో మీరు బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి అట్లా కూడా పెట్టించుకోవచ్చు. ఇట్లా కూడా పెట్టించుకుంటున్నారు కదా, ఆన్లైన్లో చూస్తే కూడా తెలుస్తుంది. అట్లా కూడా మీరు క్రియేటివిటీ టచ్ ఇచ్చి కొంచెం చేయించుకుంటే మాత్రం యంగ్స్టర్స్ కట్టుకున్న కానీ చాలా బాగుంటుందండి. సో మంచి మౌల్డీ కాన్సెప్ట్, హ్యాపీగా అయితే కనుక తీసుకోండి. నచ్చిందని అనుకుంటే కనుక ఇట్లా వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకే, మహేశ్వరి సిల్క్ సారీ ప్రజెంట్ ట్రెండింగ్ సారీ. ఇప్పుడు చాలా సాఫ్ట్ ఉంటుంది. మహేశ్వరి సిల్క్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అండి, అండ్ ట్రెండింగ్ ఉంటుంది. అండ్ ఎన్నాళ్ళు ఉన్నా కానీ మనకి కాటన్ ఫీల్ అన్నంత సాఫ్ట్ ఇస్తుంది. అండ్ డెఫినెట్గా వేసుకోవచ్చు. మనకి మెయింటెనెన్స్ ఫ్రీలో అయితే కనుక అయిపోయేటువంటి శారీ. ఈ శారీ గురించి అయితే కనుక
ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అండి మెయిన్గా ఇది. ఇప్పుడు ఆరెంజ్ ఎక్కడ చూడండి మార్కెట్లో ఆరెంజ్ క్రేజ్ నడుస్తుందని చెప్పొచ్చు. బయట మీరు మార్కెట్లో చూస్తున్నట్లయితే కనుక. సో బయట ఏంటి ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు ఆరెంజ్ ట్రెండ్ నడుస్తుంది. సో అందుకోసం అయితే కనుక మీషోలో నేను ఈ శారీ పర్చేస్ చేశానండి. చాలా బాగుంది. ఆరెంజ్ అండ్ పింక్లో అయితే కనుక మనకి బాందిని కాన్సెప్ట్లో అయితే కనుక ఇదైతే పళ్ళు అండి. సో ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీ ఓవరాల్ లుక్ అయితే కనుక స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాము. నేను డెఫినెట్గా పాసిబిలిటీ ఉంటే ఇది నేను వేసుకుని చూపిస్తాను నేను మీకు. ఇదైతే కనుక బార్డర్ రీసెంట్గానే వేసుకున్నానండి, ఒక ఆరెంజ్ అండ్ పింక్. ఎలాగో నా దగ్గర పింక్ బ్లౌజ్ ఉంది కాబట్టి సో అదైనా కానీ నాకు కాంబినేషన్ మ్యాచింగ్ వచ్చేస్తుంది అనమాట. సో నేను మీకు ముందు డెఫినెట్గా ఇది ఎలా ఉంటుంది అనేది కూడా అప్డేట్ ఇస్తాను. చాలా పెద్ద శారీ అండి, లెంత్ కూడా చాలా బాగుంది. బాందీలో అయితే కనుక మనకి కంప్లీట్ లుక్ ఇలా వచ్చింది. వన్స్ మనం కనుక ఈ బాందీ బ్లౌజ్ కుట్టించి పెట్టుకుంటే మళ్ళీ బోల్డ్ వాటికైతే వస్తుందన్నమాట. సో లైక్ మీషోలో అయితే కనుక అండి ఈ శారీ చాలా ట్రెండ్లో ఉండింది. డెఫినెట్గా అయితే కనుక తీసుకోవచ్చు. అంటే ఆరెంజ్ అండ్ పింక్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి లాంచ్ చేసేసారు. ఇది బాందీ కాన్సెప్ట్ కాబట్టి ఎప్పటికీ కూడా హిట్ ఉండేటువంటి ప్యాటర్న్. సో మీరు ఓవరాల్గా మీ దగ్గర ఒకవేళ పింక్ బ్లౌజ్ ఉన్నా కానీ వేసేసుకోవచ్చు. ఇది డిజైన్ డీటెయిలింగ్ ఇలా వస్తుందండి. సింపుల్ జరీ బార్డర్తో అయితే కనుక ఎంత నిండుగా ఉంది చూసారా. వేస్తే కడితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ జ్యువెలరీ అండ్ మీడియం లెంత్ అండ్ నెక్ వరకు పెట్టుకునే ఎనీ సెట్స్ కూడా మీకైతే మాత్రం ఈరోజు నేను చూపించే శారీ అన్నీ కూడా సింపుల్ స్టైల్కి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన లాస్ట్ శారీ అండి. ఇంకా ఈ శారీ అయితే మాత్రం ఫుల్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చింది యాక్చువల్లీ. దీనిలో మీరు బ్లాక్ చూసుంటారండి, ఈ కలర్ అసలు చూసుండరు. చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి ఈ శారీ తీసుకొచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే కనుక మెయిన్ బార్డర్ అండి. దీని అందం అయితే మాత్రం ఇట్లా గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాటర్న్ అయితే కనుక వస్తుంది. బార్డర్ అంతా కూడా మనకి పళ్ళు సైడ్ నుంచి 4 సైడ్స్ నుంచి కూడా ఇలాగే వెళ్ళిపోతూ శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇంకా ఈ కాంబినేషన్కి ఇంకా తిరిగేమని చెప్పండి. సో వేసినప్పుడు కూడా మీకు లుక్ అనేది ఇలా వస్తుంది. ఇలాగా చాలా బాగుంటుందండి. కట్టుకునే విధంగా కట్టుకుని మనం కరెక్ట్గా బ్లౌజ్ అంతా సెట్ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ కాంబినేషన్ కనుక మీకు నచ్చింది, ఈ బార్డర్ నచ్చిందని అనుకుంటే కనుక హైలీ రికమెండెడ్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి ఇట్లా బ్లూ పైన అయితే కనుక వచ్చింది. ఈ దాని మీద కూడా చక్కగా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారు. హైలీ రికమెండెడ్ మీకు. ఇది కూడా ఎంత బాగుందో చూసారా ఇప్పుడు కాంబినేషన్. ఇది కూడా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. నైస్ డిజైన్, నైస్ క్లాత్ అండ్ వర్క్ వచ్చినటువంటి ఈ బార్డర్ కూడా చాలా బాగుంది. సో నేనైతే నా తరపుకెళ్ళి మీకు హైలీ రికమెండ్ చేస్తాను. డెఫినెట్గా వెళ్ళొచ్చు. ఓకేనా. యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది. అండ్ క్లాసీ అండ్ ట్రెండీ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళకి కూడా బాగుంటుంది. శారీ లెంత్ కూడా చాలా బాగుంది. కట్టు చెంగండి ఇలా అయితే కనుక వచ్చేసింది. సో చూడండి, ఇందులోంచి మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అన్ని డిజైన్ డీటెయిలింగ్ అండ్ లైక్ లింక్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టాను. ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే మీరు నా కామెంట్లో అడిగేసేయచ్చు, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. స్పేస్ సిల్క్లోనే బ్లూ కలర్ అయితే కనుక కాంబినేషన్ వస్తూ బార్డర్ అయితే కనుక ఈ విధంగా దీన్ని డిజైన్ వేసేస్తూ అయితే కనుక శారీ అనేది ఈ విధంగా హైలైట్ చేశారండి. బ్లౌజ్, శారీకి బ్లౌజ్. ఓకే, ఇది లుక్. చక్కని కలర్ కాంబినేషన్, సూపర్. ఓకే, ఇదండి కంప్లీట్గా. సో మరో వీడియోలో రేపు కలుస్తాను. కలెక్షన్స్ అన్నీ అయితే కనుక నేను నచ్చాయనే అనుకుంటున్నాను. అన్నీ కూడా డీటెయిలింగ్ ఇచ్చాను, ప్రతిదీ కూడా క్లియర్గా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎవరికైనా మన వీడియో షేర్ చేయాలనుకుంటే కనుక, వాళ్ళకి ఏదైనా ఇందులోంచి కలెక్షన్ నచ్చుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయొచ్చు. సో ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా ఛానల్ చెక్ చేయండి. నచ్చింది అనుకుంటే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.